అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఖాళీగానే ఉన్నాను. సో ఏం చేయాలి, దిక్కుతోచిన పరిస్థితి. అలానే మేము 5 ఆడపిల్లలం. సో నేనే చిన్న. అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ తెలిసే ఉంటుంది, కుటుంబ పోషణ కోసం ఎన్నో కష్టాలు పడుతూనే ఉంటాము. అలానే డిగ్రీ చదివిన వాళ్ళందరూ ఖాళీగా అంటే మన స్కిల్స్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది మన మీదే బేస్డ్ అయి ఉంటుంది. నేను డిగ్రీ చదివి ఖాళీగా ఉన్న టైంలో నేను ఒక పేపర్ యాడ్లో చూశాను DDU-GKY సంస్థ గురించి. ఇది అంటే ఎంతో పేదవాళ్ళకే సంబంధించిందే అని కాదు, అంటే ఎక్కువ మనీ పెట్టి ఎంతోమంది కోచింగ్లు తీసుకుంటారు, కానీ ఇక్కడ ఫ్రీయే కదా, ఏమొస్తుంది, ఏం నేర్చుకుంటామని నేను చాలా అపోహలతో ఉన్నాను. కాకపోతే కన్ఫామ్గా ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు మనం మోర్ దెన్ ఎక్కువగా మంచిగా ఉంటామని మటుకు బాగా తెలిసింది. అది ఫ్రీ కోచింగే అనుకుంటాము, కాకపోతే అక్కడ టాలీ కానీ నా బ్యాచ్ వచ్చేటప్పటికి MRHT మెడికల్ రికార్డ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మన DDU-GKYలో కానీ శ్రీ టెక్నాలజీలో చేసిన వాళ్ళు ఎవరు ఖాళీగా లేకుండా కోవిడ్ టైంలో కూడా చాలామందికి హాస్పిటలైజేషన్లో మన సహాయం చేశారు. సో థ్యాంక్ యూ శ్రీ టెక్నాలజీ అండ్ DDU-GKY. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనలో శిక్షణ పొందిన వాళ్ళు ఇప్పుడు ఉన్నత శిఖరాన్ని తాకారని నేను అనుకుంటున్నాను. అలానే ఇక్కడ టాలీ కోచింగ్ నేర్చుకున్న వాళ్ళు కానీ MRHT కానీ టెక్నికల్ కోర్సులో ప్రతి ఒక్క దాంట్లో ముందంజగా ఉన్నట్టుగా నేను తెలుసుకున్నాను. నేనే కాదు, చాలామంది నా ద్వారా 3 మెంబర్స్ ఇందులో జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా ఇప్పుడు గుడ్ వెల్గా ఉన్నారు. నేను ఇక్కడ ప్లేస్మెంట్లో నేను ఫస్ట్ ICICలో జాయిన్ అయ్యాను. సో అక్కడ నా శాలరీ వచ్చేటప్పటికి 10,000తో నేను గెట్టిన్ అయ్యాను. ఇప్పుడు SBIలో నేను చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు నా శాలరీ 25K వస్తున్నాయి. ఎంతోమందికి స్ఫూర్తిగా ఉండాలని మన సీఎం గారు ఈ యొక్క కోర్సుని అవైలబుల్ చేశారు. సో అలానే శ్రీ టెక్నాలజీకి అండ్ CD యాప్ ద్వారా చాలామందికి దీని గురించి తెలిసి ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, అలానే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే మనం దాని గురించి సరైన అవగాహన ఇద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సీఎం గారికి, అలానే ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము మొత్తం 6 ఆడపిల్లలు. నేను ఇంటర్ పూర్తి చేశాను. దాని తర్వాత డిగ్రీ చేయాలని చెప్పేసి ఎంతో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని చెప్పేసి ఎంతో కోరుకున్నాను. కానీ అదే సమయంలో కరోనా ద్వారా మా నాన్నగారు మరణించడం, అలాంటి టైంలో మమ్మల్ని ఆదుకునే వాళ్ళు కానీ ఎవ్వరూ లేకపోవడం, అలాంటి పరిస్థితుల్లో ఎటు వెళ్ళాలో తెలీదు. ఉద్యోగం చేద్దామంటే సర్టిఫికేట్స్ లేవు, పోనీ నార్మల్గా ఏదైనా ట్రై చేద్దామంటే నాలో ఎలాంటి స్కిల్స్ కూడా లేవు. అలాంటి టైంలోనే నేను మా గ్రామానికి వచ్చిన DP ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా నేను DDU-GKY అలానే CDAP గురించి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఎయిమ్ ఏంటంటే మా లాంటి ఉద్యోగం లేని నిరుద్యోగస్తులకు, అలానే కష్టాల్లో ఉండి ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటున్నారో ఉద్యోగాలు రాక అలాంటి వారందరికీ కూడా వాళ్ళే మన నుండి ఏది ఆశించకుండా 1 రూపాయి కూడా వాళ్ళే మనకి ట్రైనింగ్ ఇచ్చి, అలానే ట్రైనింగ్ అనంతరం మనకి జాబ్ కల్పిస్తారని చెప్పేసి నేను తెలుసుకోవడం జరిగింది. నేను తీసుకున్న కోర్స్ ఏంటంటే మల్టీ స్కిల్స్. నాకు అది చాలా విధంగా ఉపయోగపడింది. అక్కడ మనకి నేర్పించేది ఏంటంటే ఇంగ్లీషు, కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్. దానివల్ల నేను ఇంత స్థాయిలోకి వచ్చాను. దాని తర్వాత నేను అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అలానే దాని తర్వాత నాకు ట్రైనింగ్ తర్వాత నాకు విజ్ఞాన్ యూనివర్సిటీ హైదరాబాద్లో జాబ్ వచ్చింది. అప్పుడు నాకు వచ్చేసరికి 13,000 వరకు జీతం వచ్చేది, అలానే ఫ్రీ అకామిడేషన్. ఆ జీతంతో నాకున్న అప్పులు, అలానే మా ఇంట్లో ఉన్న సమస్యలు నేను కొంతవరకు అనేది తీర్చుకోవడం జరిగింది. అలానే నా యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ, అలానే నా యొక్క గ్రోత్ని పెంచుకుంటూ అలా చేసుకుంటూ ఉన్న సమయంలో నాకు న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా నుంచి జాబ్ అవకాశం వచ్చింది. అక్కడ నాకు వచ్చేసరికి ఇప్పుడు 25,000 వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. నాకు అప్పుడు అంతకు ముందు ఉన్న కళ, ఏదైతే నేను డిగ్రీ చేయాలనుకున్నానో, ఏదైతే నేను ఉన్నత స్థానంలో నిలబడాలని ఆశించానో ఆ కళ నాకు ఇప్పుడు వచ్చే జీతం ద్వారా నేను అది నెరవేర్చుకున్నాను. అలానే మా ఇంట్లో పరిస్థితి కూడా అలానే చాలా వరకు మార్పులు వచ్చాయి. మేమందరం ఎంతో ఆనందంగా ఉన్నాము. దీనికి
కారణం వచ్చేసరికి సీడాప్, అలానే DDU-GKY వారు వల్లనే నేను ఈరోజు మీ అందరి ముందు నేను ఇలా నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం వాళ్ళే. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అలానే మా కుటుంబం ఇప్పుడు ఎంతగానో సంతోషంగా ఉంది. అలానే నేను మా అమ్మగారి గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. ఎన్నో కష్టాలు పడి ఇంత స్థాయికి నేను నిలబడ్డాను. దానికి కారణం మా అమ్మగారు. మా అమ్మగారు నన్ను ప్రోత్సహించిన విధానం, నన్ను గైడ్ చేసిన విధానం నాకు ఇప్పుడు ఇంత ధైర్యాన్ని ఇచ్చి మీ ముందు నిలబెట్టింది. మా అమ్మగారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే అలాంటి పరిస్థితుల్లో ఎటెల్లాలో తెలియని పరిస్థితి, మా అమ్మగారిని చూసుకోలేకపోతున్నాను అనే టైంలో మా అక్క వాళ్ళు ఎంతో నాకు హెల్ప్ చేశారు. మా అమ్మగారిని చూసుకుంటూ నాకు ఒక అవసరాలు తీరుస్తూ ఉన్నారు. వాళ్ళకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వచ్చేసరికి నేను మా అక్క వాళ్ళకి పావని, అలానే నీళ్ళు, అలానే నాగు, వాళ్ళకి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన పెదవారంటే సౌండ్ పుట్టాల. చిన్నారులు, చిట్టి తల్లులు అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ, సీడాప్ ద్వారా శిక్షణ పొంది మన రాష్ట్రంలో సుమారుగా 76,299 మంది మన ప్రభుత్వంలో, మన జగనన్న ప్రభుత్వంలో శిక్షణ పొంది ఈ పాటికి 52,672 మంది ఉద్యోగాలు చేస్తున్న చిన్నారులందరికీ కూడా మనస్ఫూర్తిగా జగనన్న తరఫున, నా తరఫున కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది. స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యం అనేది ఆ నైపుణ్యంతో ఎందాకైనా వెళ్ళొచ్చు, ఎక్కడి దాకైనా వెళ్ళొచ్చు. మన తెలివితేటలను ఉపయోగించి, మన బలాన్ని ఉపయోగించి, మన శక్తిని ఉపయోగించి ఏదైనా కానీ సాధించగలం అనేది మన ఒక్కరికే సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ దేశంలో, ఆ ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతి ఒక్క చిన్నారులు ఉంటారనేది జగమెరిగిన సత్యం అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరూ చాలా చిన్న కుటుంబాల నుంచి మన అమ్మా నాన్న మనల్ని ఎంతో ప్రయోజకులను చేయాలా, నా పిల్లలు కూడా ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, మంచి చదువులు చదువుకోవాలని చెప్పేసి తపన పడుతున్న పరిస్థితులను ఒక్కసారి మీరందరూ కూడా అర్థం చేసుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. చిన్నప్పుడు నేను కూడా ఇంజనీర్ అవ్వాలని చెప్పేసి కళ్ళకు అంటుండేవాడిని. నాకు ఆ రోజున 5,600 ర్యాంక్ వచ్చింది, కానీ సీట్ రాలా, ఇంజనీర్ అవ్వలేకపోయా. ఇప్పటికి కూడా నాకు బాధగానే ఉంటుంది. ఎందుకు ఇంజనీర్ని కాలేకపోయానా, ఎందుకు చదువుకోలేకపోయానా మీలాగా అని చెప్పేసి, నేను కూడా ఇంజనీర్ని అయితే నేను కూడా ఇంజనీర్ అని చెప్పేసి నాకొక మెడల్ ఉండేది. కానీ ఈ రోజున మిమ్మల్ని చూస్తూ ఉంటే అమ్మా నాన్న ఏ విధంగా అయితే మీ మీద మమకారాన్ని పెంచుకున్నారో, ప్రేమను పెంచుకున్నారో, మీరు ప్రయోజకులు కావాలని చెప్పేసి ఏ విధంగా ఆశిస్తా ఉన్నారో, ఆ ఆశలన్నిటినీ కూడా ఈరోజు గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న అని చెప్పేసి మీరు మర్చిపోవద్దు. ట్రైనింగ్ పొందిన వాళ్ళు వచ్చారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు వచ్చారు, ఇప్పుడే మన ముందు మాట్లాడారు. ట్రైనింగ్ ఏ విధంగా పొందాలి, మన వాళ్ళలాగా మేము కూడా ప్రయోజకులు కావాలని చెప్పేసి మీరు తెలుసుకోవడం కోసం ఇంతమంది వచ్చారు. మీ అందరికీ చెప్తా ఉన్నాం, రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి మన అన్నయ్య జగన్ అన్న 25 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాడు. రేపు రాబోయే రోజుల్లో
కరోనా కష్టకాలం వచ్చినా సరే, ప్రపంచం మొత్తం కూడా తల్లడిల్లిపోయినా సరే, భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలు అతలాకుతలమైనా సరే, మన రాష్ట్రంలో మాత్రం ఏ సంక్షేమ కార్యక్రమం ఆగలేదు, ఆగదు కూడా. ఇది జరుగుతూనే ఉంటుంది. ఈరోజు మనం ఇప్పుడు స్లైడ్ చూసాం. పోర్టులు శరవేగంగా, ఎక్కడో కాదు, మన మచిలీపట్నం, మన రామాయపట్నం, కాకినాడ, శ్రీకాకుళంలో పోర్టులన్నీ కూడా శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. డెవలప్మెంట్ ఆ విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. రేపు రాబోయే 2-3 సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఆ పోర్టుల ద్వారా ఉంటుందని చెప్పేసి మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం. మీరు చేయవలసిందల్లా మీరు మంచి నడవడికతో స్కిల్స్ని, నైపుణ్యాన్ని మీరు నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే అమ్మా నాన్న పెట్టుకున్న, మన మీద పెట్టుకున్న ఆశల్ని మీరు తీర్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి కానుకగా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని మీరు చేస్తారు. ఈరోజు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం, మనసు పెట్టి పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కోట్లు కొట్టేయాలన్న ఉద్దేశం మన ప్రభుత్వానికి లేదు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కోట్లు కొట్టేసిన వాళ్ళు ఎవరున్నారో మీ అందరికీ కూడా తెలుసు. నైపుణ్యాన్ని పిల్లలకి నేర్పుతామని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎక్కడో సిమెంట్స్ కంపెనీ, తెలుసా మనకి? తెలుసా? ఏ దేశంలో ఉన్న సిమెంట్స్ కంపెనీ? జర్మనీ దేశంలో ఉన్న సిమెంట్స్ కంపెనీతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మనకన్నా జగనన్న కన్నా ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిమెంట్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుని 3,600 కోట్ల రూపాయలంట సిమెంట్స్ కంపెనీ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిద్దంట. ఎవరికి? మన పిల్లలకి, మీకు నైపుణ్యం నేర్పడం కోసం 3,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిద్దంట. ఆ పెట్టుబడి పెట్టిద్దంట అనే కంపెనీకి మన ప్రభుత్వం, మన డబ్బులు 360 కోట్ల రూపాయలు ట్యాక్స్తో కలుపుకుంటే, 11 కోట్ల రూపాయలు ట్యాక్స్ కలుపుకుంటే 371 కోట్ల రూపాయలు అప్పనంగా ఆ కంపెనీకి చంద్రబాబు నాయుడు దారాదత్తం చేశాడు. అసలు ఆ కంపెనీ ఉందా? స్కిల్ డెవలప్మెంట్ ఉందా? 371 కోట్ల రూపాయలు సూట్ కేస్ కంపెనీల ద్వారా, షెల్ కంపెనీల ద్వారా మొత్తం కొట్టేసిన ఆనాటి ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? మొత్తం తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ వాళ్ళ ఖాతాలోకి వచ్చిన డబ్బులని. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలా. షెల్ కంపెనీల ద్వారా సూట్ కేసులు కొట్టేసిన ప్రభుత్వం అదైతే, ఈరోజు మనసు పెట్టి ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని చెప్పేసి మీరు తెలుసుకోండి. మనసుంది, మనసుంది. ఈ రోజున పిల్లల్ని చదివిస్తా ఉన్నాడు, పిల్లలకి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు, పిల్లల్ని ప్రేమగా చూసుకుంటా ఉన్నాడు. అణువణువు కూడా కరోనా కష్టకాలంలో ఈ రాష్ట్రాన్ని, మన రాష్ట్రాన్ని జల్లున పెట్టాడు. అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు. ఈరోజు జగన్ అన్నని మరలా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, యువత మీద ఉంది, నా చిన్నారులైన చిట్టి తల్లుల మీద ఉందని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ, మీ అందరూ కూడా బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేయాలా, కుటుంబానికి అండగా నిలబడాలా, బాసటగా నిలబడాలా. మన గ్రామంలో, మన ఊర్లో మనల్ని చూసి గర్వపడే విధంగా మన తల్లిదండ్రులు ఉండే విధంగా మీరు చెయ్యాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నా అభినందనలు, నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో సురేష్ కుమార్ గారు, మిత్రుడు శ్రీధర్ రెడ్డి, మన అన్న పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని అన్న, మేయర్ భాగ్యలక్ష్మి తల్లి, దీనికి సీడాప్కి సంబంధించిన ఎండీ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా చిన్నారులకి, చిట్టి తల్లులకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు డేటా అధికారులు చూపించినప్పుడు దాదాపు 75,000 కంటే కొంచెం ఎక్కువగా ఈ 5 ఏళ్లలో స్కిల్ ట్రైనింగ్ మన సీడాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో దాదాపు 55,000 ప్లేస్మెంట్స్
మీ అందరికీ కూడా వచ్చినాయి. దానికి అధికారులకి, ముఖ్యంగా సురేష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ స్కిల్ డెవలప్మెంట్ వారికి, అట్లాగే సీడాప్కి, ఆ బృందానికి అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ ముఖ్యంగా 2014 తర్వాత, అంటే ప్రధానమంత్రిగా మోడీ గారు వచ్చిన తర్వాత ఈ స్కిల్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఇవ్వడం జరిగింది భారతదేశంలో. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వగానే మనకు 3 Sలు చెప్పారు ఈ దేశానికి: స్కిల్, స్కేల్, స్పీడ్. అంటే నైపుణ్యం ఉండాలి మ్యానుఫ్యాక్చరింగ్లో, అట్లాగే స్కేల్ అంటే వాల్యూమ్, చైనా కంటే కూడా ఎక్కువగా మనం ఉత్పత్తి చేయాలి, అట్లాగే దాంట్లో స్పీడ్ ఉండాలి. ఉత్పత్తి చేస్తామంటే ఏదో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు ఒక ప్రోడక్ట్ అని కాకుండా చాలా స్పీడ్గా మన ప్రోడక్ట్ ఉండాలి. దాని మీద SSS అనే నిదానం తీసుకుని అయినా చాలా పెద్ద ఎత్తున ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే ప్రతి దాంట్లో కూడా, ప్రతి పనిలో కూడా నైపుణ్యం కావాలి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున దాదాపు 70,000 చిల్లర మంది, 77,000 78,000 మంది ట్రైనింగ్ అయ్యారు. నేను చూసా డేటా అంతా కూడా, దాంట్లో సక్సెస్ స్టోరీస్ కూడా చూసా. అట్లాగే దాంట్లో 56,000 మంది 57,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. చాలా సంతోషం. దీంట్లో ఏంటంటే ఇందాక చెప్పారు సురేష్ గారు, డెమోగ్రాఫిక్ డివిడెండ్ అండి. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే మనకి రేపు భారతదేశంలో 2025 వచ్చేపాటికి మంది డెమోగ్రాఫిక్ డివిడెంట్లో చైనా కంటే మించిపోయి నెంబర్ 1 దేశంగా రాబోతూ ఉంది ఈ ప్రపంచంలో. ఎందుకంటే వర్క్ ఫోర్సు, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే మెయిన్గా వర్క్ ఫోర్సు. 14 ఏళ్ళు పైబడి 64 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వర్కింగ్ గ్రూపు, అంటే ఏజ్ గ్రూపు, దీన్ని మెయిన్గా తీసుకుంటే దీన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. దాన్ని ఇప్పుడు మెయిన్గా ప్రపంచంలో చూస్తే ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ మన భారతదేశంలో 2025కి ప్రపంచంలోనే నెంబర్ 1 అవ్వబోతా ఉంది. ప్లస్ 2026కి ఇదవుతా పోతా ఉంది. 25కి చైనాను దాటపోతా ఉంది. చైనాని కూడా మనం మొత్తం ప్రపంచంలో తీసుకుంటే ఇప్పుడు ఇంతకుముందు ఈ డెమోగ్రాఫిక్ డివిడెంట్ లేక చాలా దేశాలు, అంటే ఈ వర్క్ ఫోర్స్ లేక, యూత్ వర్క్ ఫోర్స్ లేక చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు జపాన్ లాంటి దేశాలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఇప్పుడు రేపు 2026కి మన యావరేజ్ ఏజ్, మన ఇండియన్ యావరేజ్ ఏజ్ 26 సంవత్సరాలకు ఉండబోతా ఉంది. అంటే యంగెస్ట్ వర్క్ ఫోర్స్ ఇన్ ది వరల్డ్ అన్నమాట. ప్రపంచంలోనే యంగెస్ట్ వర్క్ ఫోర్స్, మీలాంటి పిల్లలతో రాజ్యం రేపంతా ఈ ప్రపంచంలోనే. అటువంటి దేశానికి స్కిల్ లేకపోవడం వల్ల పెద్ద సెట్ బ్యాక్ అవడం ఉందని ఆ రోజునే నరేంద్ర మోడీ గారు కనిపెడతాం, దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయటం. తర్వాత 5 ఏళ్ళు కొంత ఇబ్బంది పడినా ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ చేసి దాని మీద మీ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం నిజంగా అభినందనీయం. అట్లాగే చాలామంది చూస్తాం, ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తే ఓన్లీ ప్రజెంట్ వరకు సాఫ్ట్వేర్ ఒక్క దాంట్లోనే చైనాని ఇండియా బీట్ చేయగలిగింది ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే అది ఆ రోజున మనం ఇంగ్లీష్ మీద మనం బ్రిటిష్ వాళ్ళు అవనండి, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి కలిసి ఉన్నాయండి, ఏదన్నా అవనండి, ఆ రోజు ఇంగ్లీష్ మనకున్న కమాండ్, మనకున్నంత కమాండ్ ఇంగ్లీష్ మీద చైనాకు లేదు. వాళ్ళు చైనీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి మా చైనీస్ లాంగ్వేజ్ అంటే మాకు గర్వం, మేము ఎక్కువ ఈ ప్రపంచంలో దాని మీద ఫోకస్ పెట్టి ఇంగ్లీష్ల మీద అంత ఫోకస్ పెట్టలే వాళ్ళు. పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించడం వల్ల మీద, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, ఇంగ్లీష్ రిటర్న్ స్కిల్స్ మీద, స్పోకెన్ స్కిల్స్ మీద కూడా ఇది చేయకపోవడం వల్ల మన భారతదేశం ఈ ఐటీలో, ఈ సాఫ్ట్వేర్లో చైనా కంటే ముందు నిలబడి వాళ్ళ సాఫ్ట్వేర్లోనే ఎక్కడ చూసినా, మీరు యూఎస్ చూడండి, కెనడా చూడండి, లండన్ చూడండి, ప్యారిస్ చూడండి, ఎనీవేర్ యూరోప్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ మన పిల్లలే కనపడతారు సాఫ్ట్వేర్లో. అంత ముందుకెళ్ళిందంటే బికాజ్ ఆఫ్ ఇంగ్లీష్. నేను చాలా చూసా, చాలా స్కూల్స్లో కానీ చాలా కాలేజెస్లో కానీ నేను చూసినప్పుడు మన పిల్లలకి మ్యాథ్స్లో 100కి 100 వస్తాయి, ఫిజిక్స్లో 100కి 100 వస్తాయి, కెమిస్ట్రీలో 100కి 100 వస్తాయి. కానీ కాంపిటీషన్ వచ్చి రిటర్న్ టెస్ట్ అయిపోయి
పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన పిల్లలకి 30,000 40,000 నెలకు జీతం వస్తే అదే పూణే నుంచినో బాంబే నుంచినో హైదరాబాద్ నుంచో ఢిల్లీలో వెళ్ళే పిల్లలకి అదే పిల్లలకి ముందు జాబ్ వచ్చి వాళ్ళకి 1,00,000 అట్లాగే 70,000 80,000 ప్యాకేజ్ పర్ మంత్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మనకి ఇంగ్లీష్లో మన కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్గా ఉన్నాయి, మన రైటింగ్ స్కిల్స్ వీక్గా ఉన్నాయి. మనం ఎట్లయితే మనం త్రూ దీంట్లో కానీ స్పీచెస్లో కానీ లేకపోతే త్రూ కమ్యూనికేషన్లో కానీ వర్బల్ కమ్యూనికేషన్లో కానీ రిటర్న్ కమ్యూనికేషన్లో కానీ మెయిల్స్లో కానీ మనం వీక్ అయిపోయాం. దానివల్ల ఈ కాస్మోపాలిటన్లో సిటీస్లో ఉన్నటువంటి పిల్లలతో పాటు మన పిల్లలు కంపీట్ చేయలేపారు. అంటే చదువుల్లో 100% మనకు వస్తున్నాయి, 70%, 75%, 65% వచ్చే పిల్లల కంటే కూడా మనకు జాబ్స్ వెనక్కి వస్తున్నాయి ఐటీ కాకుండా మిగతా వాటిల్లో. ఎందుకనంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాబ్లం. నేను ఎప్పుడూ అనుకునేవాడిని ఇంగ్లీష్ మీద ఫోకస్ పెట్టాలి, మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి, మన పిల్లలు కూడా ఢిల్లీ పిల్లలు లేక బాంబే పిల్లలు లేక పూణే పిల్లలు లేక అట్లాగే మెడ్రాస్ బెంగళూరు హైదరాబాద్ లేక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లలు కూడా మంచి ఉద్యోగాలు రావాలి. బాగా చదువుకుంటున్నారు, వాళ్ళందరికంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయి, మెరిట్లో ఉంటున్నారు. కానీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్లో వెనకబడుతున్నారని నా భావన ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను చూసా మొత్తం గ్రామీణ స్కూల్స్ అన్ని అప్గ్రేడ్ చేశారు, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. అప్పుడు నేను నిజంగా కూడా సంతోషించా. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ మీడియం నేను ఏదైతే అనుకున్నానో 2019 వరకు 14 నుంచి 19 వరకు నేను ఎంపీగా ఉన్నప్పుడు నా కోరిక జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు ఆ ఇంగ్లీష్ మీడియం అప్గ్రేడ్ చేయడం వల్ల. దాన్ని నిజంగా నేను 1 మంత్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరి. అయినప్పటికీ మంచి పనులు మంచి చేసినప్పుడు మంచి అని చెప్పుకోవాలి మనం. కాబట్టి చాలా సంతోషించా. ఎందుకంటే మన పిల్లలకి బేస్ నుంచి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లో, అంటే అది కూడా ఒక స్కిల్ సెట్టే. కమ్యూనికేషన్ అనేది ఇంగ్లీష్లో మాట్లాడగలగటం, ఇంగ్లీష్లో రాయగలగటం, ఇంగ్లీష్లో మెయిల్స్ పెడతాం, ఇంగ్లీష్లో లెటర్స్ రాయటం, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్సే. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్లో మీరు అందరూ ముందుంటే ఈ ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ని కొట్టగలిగినటువంటి రాష్ట్రం కానీ ఈ దేశంలో కానీ ప్రపంచంలోనే కానీ ఉండదు. ఎందుకంటే మీరు అన్నింటిలో అకాడమిక్స్లో మీరు నెంబర్ 1 ఉన్నారు, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్లో ల్యాకింగ్ అయ్యారు. ఇప్పుడు సాఫ్ట్వేర్లో నెంబర్ 1 ఉన్నాం మనం. అట్లాగే ఇప్పుడు తీసుకుంటే మీకు చెప్పాం రేపు 2026కి 2025కి మన ఏజ్ గ్రూపు యంగెస్ట్ ఇన్ ది వరల్డ్ 26 ఇయర్స్ యావరేజ్ ఏజ్ గ్రూప్ వస్తుంది మనకి, 26-27 ఇయర్స్. అంటే మన భారతదేశంలో సాధించలేని దానికి ఏది ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ప్రతిదానికి నైపుణ్యం కావాలి. ఇప్పుడు మీరు ఇవాళ 3 months స్కిల్ ట్రైనింగ్ తీసుకున్నారు. నేను చూసే దాంట్లో 15,000 పర్ మంత్ 15,000 జీతం వచ్చిందని, 20,000 జీతం వచ్చిందని, 2.4 lakh ప్యాకేజ్ అని, మ్యాక్సిమం 3 lakh ప్యాకేజ్ ఉంది. నేను సాటిస్ఫాక్షన్ లేదు. ఐఎమ్ హ్యాపీ, నేను ఆనందంగా ఉన్నా. మీ అందరికీ మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, మీరు ఇంటి పక్కన ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ ఈ నైపుణ్యం అనేది నిరంతరం మీరు అప్గ్రేడ్ అవుతానే ఉండాలి. ఇప్పుడు సురేష్ గారు IAS ఆఫీసరు, ఆయన ముస్లింలో ఫస్ట్ ట్రైనింగ్ తీసుకున్నారు. అట్లా అని చెప్పి ఆగిపోతుంది, ట్రైనింగ్ నిరంతరం ఉంటుందా సురేష్ గారు? నిరంతరం ట్రైనింగ్ ఉంటుంది కదా మీకు. సో అప్గ్రేడేషన్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు ట్రైన్ అవ్వాలి, మీరు ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి. మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఉంటే మీరు ఇవాళ ఎక్కడ చూసినా మీరు నార్త్లో చూస్తే హిందీ ఇంగ్లీష్లో మాడుతూ ఉంటారు. ఈవెన్ మీరు చిన్న కాఫీ షాపులకి వెళ్ళినా మీరు అన్ని రకాల్లో అన్ని రంగాల్లో మీ ఆల్రౌండ్ గ్రోత్ కావాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ఆయన ఆచరణ కూడా దాంట్లో పెడుతున్నారు. కాబట్టి నిరంతరం మీ స్కిల్ సెట్ నిరంతరం పెంచుకోవడానికి ప్రయత్నించండి పిల్లలందరూ కూడా. మీరు ఈ స్కిల్ ట్రైనింగ్తో ఎక్కడో 15,000 రూపాయలు 20,000 రూపాయలు 25,000 రూపాయలు 30,000 రూపాయలు జీతం వచ్చిందని చెప్పి మీరు ఆగొద్దు. అక్కడికి మీ ఎక్స్పీరియన్స్తో పాటు ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి. మీ స్కిల్స్ మళ్ళీ ఇంకెక్కడ ట్రైనింగ్స్ ఉంటే తీసుకోండి. భారత ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా చక్కటి దాదాపు నైపుణ్యంలో ట్రైనింగ్ ఇస్తూ ఉంది. 175 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 170 ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారు. అట్లాగే మళ్ళీ ఎవరి జిల్లాకి ఒకటి 26 జిల్లాలకి 26 ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారు. అలాగే మెయిన్ ట్రైనింగ్ సెంటర్ పులివెందుల్లో పెట్టారు. ఇవన్నీ కాకుండా ప్రైవేట్ సెక్టర్లో కూడా మరి ట్రైనింగ్ నిరంతరం మీకు సాఫ్ట్వేర్లో అవనండి, లేకపోతే మిగతా కంపెనీస్ కూడా వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. మీరు దాంట్లో జాబ్లో జాయిన్ అయితే మంచి కంపెనీస్లో ఉద్యోగాలు వస్తే మంచి ట్రైనింగ్ అట్లాగే మంచి స్కిల్ డెవలప్మెంట్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఇంకా జీవితంలో బాగుండాలని చెప్పే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, ఆయన ఆలోచన విధానానికి మీరు ఇంకా బాగుండాలి, మీ లైఫ్ స్టైల్ బాగుండాలి,
మీ జీవన విధానం బాగుండాలి, మీరంతా హ్యాపీగా ఉండాలి. అట్లాగే రూరల్ ఎకానమీ, ఇప్పుడు మీరంతా ఇంతమంది మరి నేను చూస్తే దాంట్లో ఏలూరు నుంచి లేదా బంటుమల్లి నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలామంది వచ్చారు. మీరందరూ కూడా మీలాంటి వ్యక్తులందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు చేసుకుని పై స్థాయికి వెళ్ళాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ఆలోచన తగ్గట్టు మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ట్రైనింగ్లో నెంబర్ 1 వచ్చింది, ఎంప్లాయ్మెంట్ ప్లేస్మెంట్స్లో నెంబర్ 1 వచ్చింది, స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని ఇంకా కూడా మంచి అవకాశాలు కల్పిస్తున్న బోల్డ్ అని ఇండస్ట్రీలు ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. మీరందరూ కూడా దానికి ఆ ఆపర్చునిటీస్ని మీరు అందుకోవడానికి మీరు అందరూ రెడీగా ఉండాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు, అట్లాగే మీ అందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం పూర్తి చేసినందుకు కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అట్లాగే సీడాప్ బృందం అంతా టీం అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అనడం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయటము, మీరందరూ అందులో ట్రైనింగ్ తీసుకోవడం, ఆల్రెడీ ట్రైనింగ్ ఫినిష్ చేసుకున్న వాళ్ళు, ఎంప్లాయ్మెంట్ పొందిన వాళ్ళు, ఇంకా స్కిల్ డెవలప్మెంట్కి వచ్చే పిల్లలకి అందరికీ ఇదొక మంచి అవకాశం. ఎందుకంటే గతంలోన 2002-3-4 ఆ ఇయర్స్లోన ఇంజనీరింగ్ చదవడం అంటే ఒక పెద్ద అచీవ్మెంట్లో ఉండేది. వెల్ సెటిల్డ్ అయిన పేరెంట్స్ మాత్రమే పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించగల స్తోమత ఉన్న వాళ్ళు మాత్రమే చదివించేవారు. మన ఆంధ్రప్రదేశ్లోన 2,13,000 ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పించిన ఘనత మన జగనన్న గారిది. ఈరోజు ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారా 1,30,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈరోజు మనకి సెక్రటరీ వ్యవస్థ ద్వారా వచ్చినారు అని అంటే ఇది చిన్న విషయం కాదు. పక్కనే ధనిక రాష్ట్రం అని ఉంది తెలంగాణ, అక్కడ కూడా ఇన్ని లక్షల ఉద్యోగాలు అన్నది తీసిన దాఖలాలు లేవు. అక్కడ ఉన్న పిల్లలకి ఇన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు కూడా లేవు. కానీ మనకి కరోనా అని ఒక కష్టకాలం 2 years వచ్చినా కానీ పూర్తి స్థాయిలో ఇంత ఎంప్లాయ్మెంట్ కల్పించిన రాష్ట్రం మన రాష్ట్రమే. ఈరోజు ఏదైతే మనకి ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా సెక్రటరీలను వచ్చినారో వీళ్ళకి డెవలప్మెంట్ ఏ రకంగా ఉందన్నది ఒక మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా నేను మీకు తెలియజేయాలనుకుంటాను. ఎందుకంటే ఈరోజు ఒక డివిజన్కి ఒక 50 మంది సెక్రటరీ లాగా ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీలు అన్నది ఒక డివిజన్ వారి విజయవాడ నగరానికి 64 డివిజన్స్ ఉంటే ఒక డివిజన్కి ఒక 50 మంది సెక్రటరీలు ఉన్నారు. ఈరోజు ఆ లెక్కన మనకి ఈ 64 డివిజన్స్లోన ఎంత ఎంప్లాయ్మెంట్ మనకి ఒక విజయవాడ నగరంలోనే వచ్చిందన్నది మీరు గమనించాలి. వాళ్ళకు కూడా ఏ రకంగా ఈరోజు వాళ్ళ డెవలప్మెంట్ ఉంది అని అంటే ఆ సెక్రటరీల దగ్గర వాళ్ళు ఉండిపోవటంలే. ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్లో చూస్తే వాళ్ళ ఐజీలుగా ఏదైతే మనకి ఏఈలుగా ఉంటున్నారు, అసిస్టెంట్ ఇంజనీర్స్గా వాళ్ళు వస్తున్నారు. అలాగే టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్లో టీపీఓలుగా వస్తున్నారు. వాళ్ళకే మళ్ళీ ప్రమోషన్స్ ఇచ్చి మళ్ళీ కార్పొరేషన్లో కూడా వాళ్ళకి ప్రమోషన్ ద్వారా రావటం జరుగుతుంది. ఈ రకమైన ఎంప్లాయ్మెంట్ అన్నది ఒక్క జగన్ గారి గవర్నమెంట్లోనే జరుగుతుంది. మనందరికీ జగనన్న పాలన ఏ రకంగా ఉంది అని అంటే లాస్ట్ టీడీపీ గవర్నమెంట్లో 5 ఏళ్ల కాలంలోన వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కల్పించింది 34,000 మాత్రమే. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్తారు, ఏదో చెప్తారు ప్రతి ఒక్కళ్ళ పిల్లలకి కానీ లేకపోతే సభల్లో కానీ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ వాళ్ళ 5 years టైంలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కల్పించిన ఎంప్లాయ్మెంట్ 34,000 మాత్రమే. వాళ్ళు జీవన భృతి నిరుద్యోగులకు ఇస్తామని 2009 అనౌన్స్ చేసినారు. కానీ ఎక్కడా ఇంప్లిమెంట్ అన్నది జరగల. ఒక్క ఉత్తర కుమారుడికి మాత్రమే ఎంప్లాయ్మెంట్ అన్నది దొరికింది. చంద్రబాబు నాయుడు గారి కొడుకు మాత్రమే. ఎమ్మెల్సీ 2 శాఖల మినిస్టర్లు తప్పితే కానీ ఇంకెవరికి ఆంధ్రప్రదేశ్లో పిల్లలు ఎవరికి ఎంప్లాయ్మెంట్ అన్నది దొరకలేదు. అలాగే నిరుద్యోగ భృతి అన్నది దొరకలేదు. ఈరోజు 2,70,000 మెంబర్స్ ఈరోజు మన సచివాలయ వ్యవస్థలోన వాలంటీర్స్గా చేస్తున్నారు అని అంటే 10th క్లాస్ అయిపోయి ఫినిష్ చేసి ఉన్న ఖాళీగా ఉన్న పిల్లలు వాళ్ళందరూ వాళ్ళు 2,70,000 ఈరోజు
మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. రేపటి రోజున ఈ డెవలప్మెంటు ఇంకా ఎంత పెరుగుతుందన్నది యువత అన్నది గమనించాలి. ఇందాక గౌరవ ఎంపీ గారు చెప్పారు, మినిస్టర్ గారు చెప్పారు, అలాగే మన ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ బాబు గారు చెప్పారు. ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా మనకు అందుతుంది, రాబోయే రోజుల్లో ఇంకా మనకి పోర్టులు కానీ ఏ రకంగా పెరుగుతున్నాయి, అక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో పెరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని అందరూ సద్వినియోగం చేసుకొని పూర్తి స్థాయిలో మీరు నైపుణ్యత పొందితే మీ అందరికీ రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు మన ఆంధ్ర రాష్ట్రంలోనే దొరుకుతాయని తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశం కల్పిస్తున్న మన జగనన్నని సీఎం గారిని సుదీర్ఘకాలం మన ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉంచుకొని మనం ఇంకా డెవలప్ అవ్వాలని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నమస్తే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.